అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. గర్భం దాల్చిన మొదటి కొన్ని వారాలు, ఆ సమయంలో ఎదురయ్యే ఒక సున్నితమైన కానీ సమయంతో ముడిపడిన ఒక భద్రతా అంశం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది గర్భం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు, వాళ్ల కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 100లో 1 అంటే దాదాపుగా ప్రతి 100 గర్భాలలో ఒకటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది ఏదో అరుదుగా జరిగేది కాదు. దీని తీవ్రతను, వాస్తవికతను ఈ సంఖ్య మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. సమస్య మనల్ని కనుక్కోకముందే మనమే దాన్ని కనుక్కుందాం. ఈ వాక్యం చూడండి. ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, ఒక ఆలోచనా విధానం. ఏదో ప్రమాదం వస్తుందని భయపడటం కాదు, మనల్ని మనం ముందుగానే చురుగ్గా కాపాడుకోవడం ఎలాగో ఇది మనకు నేర్పుతుంది. సరే, ఇక ఈ టాపిక్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. మన మొదటి సెక్షన్ 1% ప్రమాదం. అసలు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఫలదీకరణ చెందిన అండం గర్భాశయంలో కాకుండా దాన్ని బయట ఎక్కడో ఒకచోట, చాలా వరకు ఫెలోపియన్ ట్యూబ్లో పెరగడం మొదలుపెడుతుంది. మరి ఎందుకిలా జరుగుతుంది? ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్లున్నా, గతంలో ఏవైనా సర్జరీలు జరిగినా, లేదా కొన్నిసార్లు ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా కూడా ఇలా జరగొచ్చు. ఈ మెడికల్ టర్మ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే దీన్ని చాలా తేలికగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పోలిక చూద్దాం. ఈ యానాలజీతో ప్రమాదం ఎంత పెద్దదో మనకు కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఉంది కదా. నార్మల్ ప్రెగ్నెన్సీని తీసుకుంటే ఫలదీకరణ చెందిన అండం ఒక హైవే అంటే ఫెలోపియన్ ట్యూబ్లో ప్రయాణించి సేఫ్గా తన డెస్టినేషన్ అంటే ఇంటికి, గర్భాశయానికి చేరుకుంటుంది. కాని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఆ అండం అదే హైవే మీద ఒక ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతుంది. ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందన్నమాట. సరే, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంది. దానివల్ల ప్రాబ్లం ఏంటి? ఏమవుతుంది? ఈ ప్రశ్నతోనే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే అసలైన ప్రమాదమేంటో తెలుసుకోబోతున్నాం. ఇక్కడే ఉందసలు పాయింట్. మనం హైవే అని పోల్చుకున్న ఆ ఫెలోపియన్ ట్యూబ్ అది సాగేది కాదు, చాలా సున్నితంగా ఉంటుంది. అక్కడ గర్భం పెరుగుతూ ఉంటే దాన్ని అది తట్టుకోలేదు. చివరికి అది పగిలిపోయి లోపల తీవ్రమైన రక్తస్రావం జరగొచ్చు. ఇది ప్రాణానికే ప్రమాదం. ఓకే, ఇప్పటిదాకా సమస్య ఏంటో, దాని తీవ్రత ఏంటో చూశాం. ఇప్పుడు మనం సొల్యూషన్ వైపు వెళ్దాం. మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక క్లియర్, సింపుల్ 3 స్టెప్ సేఫ్టీ ప్లాన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి గుర్తుపెట్టుకోవడం కూడా చాలా సులభం. మొదటిది 6 నుండి 7 వారాల రూల్. రెండోది 48 గంటల బీటా హెచ్సీజీ రూల్. ఇక మూడోది పెయిన్ జర్నల్ ప్రోటోకాల్. మొదటి రూల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో చేసుకునే యూరిన్ టెస్ట్ ప్రెగ్నెంట్ అని మాత్రమే చెప్తుంది. కానీ ఆ ప్రెగ్నెన్సీ సేఫ్ ప్లేస్లో అంటే గర్భాశయంలోనే ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసేది కేవలం 6 వారాలప్పుడు తీసే స్కాన్ మాత్రమే. కొన్నిసార్లు స్కాన్లో అంత త్వరగా ఏమీ కనిపించకపోవచ్చు. అప్పుడు ఈ రెండో రూల్ కాజుకొస్తుంది. ఈ చార్ట్ చూడండి. నార్మల్ హెల్దీ ప్రెగ్నెన్సీలో బీటా హెచ్సీజీ అనే హార్మోన్ లెవెల్స్ ప్రతి 48 గంటలకు దాదాపు డబుల్ అవుతాయి. కానీ ఎక్టోపిక్ లేదా అనారోగ్యకరమైన గర్భంలో ఈ పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అన్నమాట. ఇక మూడోది, నొప్పి గురించి. ఎర్లీ ప్రెగ్నెన్సీలో చిన్న చిన్న నొప్పులు రావడం కామనే. కానీ నొక్కి బాగా ఎక్కువగా, అది కడుపులో ఒక సైడ్ మాత్రమే వస్తున్నా లేదా రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు అంటే దాన్ని అస్సలు లైట్ తీసుకోకూడదు. వెంటనే డాక్టర్కి చెప్పాలి. సరే, ఇప్పుడు మనం చాలా కామన్గా ఎదుర్కొనే ఒక ప్రాబ్లంకి వద్దాం. అదేంటంటే అపోహలు. సరైన టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనల్ని ఆపేసే కొన్ని నమ్మకాలు, అపోహలు ఏంటి, అసలు వాస్తవాలేంటో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకున్న చాలా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. చాలామంది ఫలానా ఫుడ్ తినడం వల్లే ఇలా అయింది అంటుంటారు. అది పూర్తిగా అపోహ. తినే ఫుడ్కి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సైంటిఫిక్గా ఏ సంబంధం లేదు. ఇంకోటి, దిష్టి తగులుతుంది, 3వ నెల వరకు ఎవరికీ చెప్పొద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్లొద్దు అంటారు. ఇది చాలా ప్రమాదకరం. అలాగే ట్యూబ్లో ఉన్న బేబీని గర్భాశయంలోకి మార్చడం అనేది మెడికల్గా అస్సలు సాధ్యం కాదు. అందుకే ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఎర్లీ స్కాన్ ప్రాణాలను కాపాడుతుంది. లేట్ చేస్తే సింపుల్గా మందులతో ట్రీట్ చేసే గోల్డెన్ విండోని మనం మిస్ అయిపోతాం. రైట్. మనం ఇప్పుడు లాస్ట్, ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. ఎమర్జెన్సీ వార్నింగ్ సైన్స్. అంటే ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇది చాలా చాలా ముఖ్యం. దీన్ని ఒక కోడ్ రెడ్ అలర్ట్లా భావించాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి ఇప్పుడు మనం చెప్పుకోబోయే లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా ఉదయం వరకు ఆగుదాంలే అని అస్సలు అనుకోవద్దు. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ 4 సంకేతాలను చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటిది భుజం చివర నొప్పి. ఇది లోపల బ్లీడింగ్ అవుతోందనడానికి ఒక క్రిటికల్ సైన్. రెండోది ముదురు రంగులో నీళ్లలాగా స్పాటింగ్ అవ్వడం. దీన్ని ప్రూన్ జ్యూస్ స్పాటింగ్ అని కూడా అంటారు. మూడోది పొత్తికడుపులో ఒకవైపు భరించలేని సూదితో గుచ్చినట్టు నొప్పి. ఇక నాలుగోది తల తిరగడం లేదా కళ్ళు తిరిగి పడిపోవడం. జ్ఞానం భయం కాదు, అది శక్తి. ఈ మాటతో ఈ టాపిక్ని ముగిద్దాం. ఇదంతా తెలుసుకున్నది భయపడటానికి కాదు, మన చేతిలో పవర్ ఉండటానికి, మనల్ని మనం కాపాడుకోవటానికి. సో ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయమేంటి? ఫైనల్ టేకవే ఇదే. ఆ 6 వారాల స్కాన్ రూల్ పాటించడం వల్ల అంతా బాగుండాలి అని ఆశగా ఎదురుచూసే స్టేజ్ నుంచి అవును మనం సురక్షితంగా ఉన్నాం అని తెలుసుకునే స్టేజికి వస్తాం. ఇది మనశ్శాంతికి, మన భద్రతకి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.